సో 'బిగ్ బాస్' 9కి సంబంధించిన ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయింది. సో ఈ ప్రోమోలోని 'బిగ్ బాస్' ఒకటి చెప్పడం జరిగింది. కెప్టెన్‌గా ఎవరికైతే అర్హత లేదో వచ్చి వాళ్ళని మళ్ళీ కెప్టెన్ అయ్యేటట్టు చేయకుండా చేయండి కంటెస్టెంట్స్ అందరూ కూడా అని చెప్పిన తర్వాత దివ్య వచ్చి చెప్పాల్సిందిగా కోరారు. సో దివ్య వచ్చి తనూజ ఆల్రెడీ అంటే కెప్టెన్ అయింది కాబట్టి నేను తనూజని కెప్టెన్‌గా చూడాలనుకోవట్లేదు అని చెప్పి తనూజని కెప్టెన్సీ రేస్ నుంచి తీసేయడం జరిగింది. సో ఇక్కడే అసలు వార్ స్టార్ట్ అయింది బిట్వీన్ దివ్య అండ్ తనుజ అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ వార్‌లోని ప్రతిసారి నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఆ కెప్టెన్ రేస్ నుంచి నేను ఒక్కదాన్నే తొలగిపోవాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పి తనుజ అడిగిన విధానం ఏదైతే ఉందో కరెక్టే అనిపించింది. దాని తర్వాత నువ్వు నా ఇష్టం అది నువ్వెందుకు నాకు చెప్తావు? నువ్వు చెప్పాల్సిన నెసెసిటీ ఏంటి? నాకు నచ్చిన వాళ్ళని నేను తీసేస్తాను అని చెప్పి తనుజ చెప్పింది. దాని తర్వాత అంటే దివ్య చెప్పడం జరిగింది. దాని తర్వాత తనుజ నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడుకు నీకు మొత్తం కూడా నువ్వు జెలస్ ఫీల్ అవుతూ ఉన్నావో లేకపోతే ఇట్లా ఉన్నావు అని చెప్పి తను ఏదైతే చెప్పిందో యెస్ కరెక్టే అనిపించింది. ఎందుకంటే మనం ఫ్యామిలీ వీక్ చూసుకుంటే భరణి వాళ్ళ డాటర్ వచ్చి తనుజాని హగ్ చేసుకొని తనుజ అక్క అని చెప్పడం కావచ్చు, లేకపోతే తనుజ అక్క నువ్వు సూపర్ అని చెప్పి హార్ట్ సింబల్ చూపించడం అండ్ తను నా ఫ్యామిలీ మెంబర్ మీ ఇద్దరు బాండింగ్ చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దివ్యకి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి తను డిసప్పాయింట్ అయినట్టు కూడా మనకి ఎపిసోడ్లో చూసాము. అండ్ కొన్ని అన్సీన్ కనుక చూసుకున్నట్లయితే తనుజకి స్వెల్లింగ్ వస్తుంటే భరణి గారు వెళ్ళి ఆయింట్మెంట్ రాయడం కావచ్చు, అది చేస్తుంటే వెంటనే మేము ఎవరం లేమా హౌస్లోని, మేము చూసుకోలేమా, మీరు ఎందుకు దూరాలి అని చెప్పి అడగడం కావచ్చు. అరే నీకెందుకు, ఎవరు కేర్ చూపించాలనుకుంటే వారు కేరింగ్ చూపించుకుంటారు. నువ్వు వెళ్ళి అక్కడ చెప్పాల్సిన నెసెసిటీ ఏంటి, అలాగ వెంటనే అరవడానికి గల కారణాలు ఏంటి? సో వెంటనే తనుజ చెప్పింది, నేనేం రమ్మని చెప్పలేదు, ఆయనే వచ్చారు, నువ్వు ఇట్లా చేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి తనుజ వెంటనే రియాక్ట్ అయినా నేను నిన్నేం అనట్లేదులే అని చెప్పి వచ్చేయడం జరిగింది. అండ్ కట్ చేస్తే భరణి గారు ఆమెకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. అయితే ఈ భరణి గారి గురించి తను చెప్తుందనమాట, నీకు నిజంగా అసలు మీకు తలకాయ లేదు, మీకు అసలు హెడ్ లేదు, లేకపోతే మీరు అసలు ఆలోచించే సెన్స్ లేదు మీకు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి తను ఏదైతే భరణి గారికి చెప్తుందో సో భరణి గారు కూడా వెంటనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎందుకు అట్లాగా నేను కేర్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు అట్లా ఆయింట్మెంట్ రాయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పిన విధానం ఏదైతే ఉందో భరణి గారు దివ్యకి ఏమైనా భయపడుతున్నారా, దివ్య వల్ల తన గేమ్ మొత్తం కూడా పాడైపోతున్నట్టు మనకి మరోసారి కనిపించింది. అండ్ ఈ ప్రోమోలో కూడా సేమ్ పాయింట్స్ తనుజ తీసుకురావడం జరిగింది.